హాయ్ గైస్, ఈరోజు మనం ద డిస్క్లోజర్ డే మూవీ రివ్యూ అయితే చూద్దాం. 2 hours 25 minutes రన్ టైమ్తో ఉన్న ఈ మూవీ ప్రజెంట్ అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నాకు ఎలా కనిపించిందంటే నచ్చింది గైస్. మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేశారు. అసలు స్టోరీ విషయానికి వస్తే మనుషుల ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఒక ట్విస్ట్ చుట్టూ కథ అయితే తిరుగుతుంది. అసలు ఆ ట్విస్ట్ ఏంటి, ఆ ట్విస్ట్ బయటికి తెలిస్తే అసలు ఏం జరుగుతుంది అన్నదే కథ. మూవీ అయితే స్టార్ట్ చేయండి, స్టోరీ అలా ముందుకు వెళ్ళే కొద్దీ ఆ ట్విస్ట్లు తెలిస్తే ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మీలో కూడా కలుగుతుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకైతే లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ కథలో ఉన్న టెన్షన్, ఎమోషన్ అయితే బాగా క్యారీ చేశారనిపించింది. ఇక ప్లస్ పాయింట్స్ గురించి వచ్చేస్తే డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, బెస్ట్ విజువల్స్ అని చెప్పొచ్చు. సైఫై కాన్సెప్ట్ అయితే బాగా చూపించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక నెగిటివ్ పాయింట్స్కి వచ్చేస్తే కొన్ని చోట్ల అయితే నాకు కొంచెం స్లోనెస్ అయితే అనిపించింది. ఓవరాల్గా అయితే పర్లేదు, మీకైతే కొంచెం అట్లా అనిపించవచ్చు. ఇక ఈ మూవీకి మా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. మీకు సైఫై, మిస్టరీ, థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారైతే డిస్క్లోజర్ డే ఒకసారి అయితే లుక్ వేసేయచ్చు. దట్స్ ఇట్ గైస్. ఇంకో రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీరు కానీ ఈ సినిమా చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకో రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.